భారతదేశ 2011 జనాభా లెక్కల గురించి ఒక చిన్న విశ్లేషణ చూద్దాం. అసలిది మన 15వ జాతీయ సర్వే అన్నమాట. మన దేశ జనాభా, వాళ్ల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎలా మారుతున్నాయో అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. మొదటి పాయింట్ జనాభా పరిమాణం. అప్పుడు మన దేశ జనాభా 121 కోట్లు. కాని ఇక్కడ అసలు విషయమేంటంటే జనాభా పెరుగుదల వేగం బాగా తగ్గింది. ఇది మంచి విషయమే కదా. ఇక రెండో విషయానికొస్తే జనాలు ఎక్కువగా పల్లెటూళ్ల నుంచి సిటీలకొస్తున్నారు. అంటే పట్టణీకరణ పెరుగుతోందనమాట. అంతేకాదు దేశం మొత్తం అక్షరాస్యత రేటు కూడా 73% పెరిగింది. ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే మహిళల జనాభా పెరుగుదల రేటు పురుషుల కన్నా ఎక్కువగా ఉంది. ఫైనల్గా మూడో పాయింట్ ఈ మార్పులన్నీ దేశం మొత్తంటా ఒకేలా లేవు. రాష్ట్రాల మధ్య చాలా తేడాలున్నాయి. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్లో దాదాపు 20 కోట్ల జనాభా ఉంటే సిక్కింలో కేవలం 6 లక్షలే. అక్షరాస్యతలో కేరళ 94%తో టాప్లో ఉంటే బీహార్ కాస్త వెనుకబడింది. అలాగే స్త్రీ-పురుష నిష్పత్తిలో కూడా కేరళ చాలా మెరుగ్గా ఉంది. కాని హర్యానాలో పరిస్థితి కొంచెం ఆందోళన కలిగించేలా ఉంది. మొత్తమీద చెప్పాలంటే 2011 లెక్కలు భారతదేశం నెమ్మదిగా వృద్ధి చెందుతూ మరింత పట్టణమయంగా, విద్యావంతమైన దేశంగా మారుతోందని మనకు స్పష్టంగా చూపిస్తున్నాయి.